నా కెరియర్లో ఒక మళ్ళీ మలుపు మనంతో స్టార్ట్ అయింది. మనం తర్వాత సోగ్గాడే చిన్నాయన, దాని తర్వాత ఊపిరి వచ్చింది. అండ్ యాజ్ అ లీడ్ రోల్ కంప్లీట్ ఫిలిం అంతా నా భుజాల మీద మోసే రోల్, అనదర్ ఫిలిం ఇప్పుడు రాజు గారి గది 2 వచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓం నమో వెంకటేశాయ తర్వాత ఏం చేయాలి, సోగ్గాడే చిన్నాయన తర్వాత కంప్లీట్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, స్పిరిచువల్ క్యారెక్టర్. ఓం నమో వెంకటేశాయ చేసిన తర్వాత రాఘవేంద్ర గారితో సినిమా అయిపోతుంటే లాస్ట్ డే అరే సినిమా అయిపోయిందా అని చాలా బాధపడ్డాను. అంత బ్యూటిఫుల్ ఫిలిం అది. దాని తర్వాత ఏం చేయాలి, ఎలా ఏంటి అనుకున్న టైంలో నాకు పివిపి గారు, నిరంజన్ గారు వచ్చి ఓంకార్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది చేయాలని ఉంది, చేస్తావా అని అడిగారు. మోర్ దెన్ ఎనీథింగ్ ఎటువంటి సబ్జెక్టు అని అడిగాను. ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. నేను ఈ చేసే కొన్ని ఫ్యూ ఫిల్మ్స్, ఎన్ని ఫిల్మ్స్ చేస్తానో లీడ్ క్యారెక్టర్లో నాకు తెలీదు ఫ్యూచర్లో, యాజ్ ఐఎమ్ ఏజింగ్. సో ఎటువంటి నాకు ఇట్ హ్యాస్ టు బి వెరీ స్పెషల్ క్యారెక్టర్ కావాలి, లేకపోతే చేయను పివి. ఐ హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ అనే టైంలో ఒక థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ జానర్, థ్రిల్లర్ కామెడీ జానర్. నాకు ఎప్పటి నుంచో ఒక థ్రిల్లర్ క్యారెక్టర్ చేయాలి, ఒక థ్రిల్లర్ అండ్ హారర్ మధ్యన ఉండే ఒక క్యారెక్టర్ చేయాలి, అటువంటి చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ థ్రిల్లర్ ఫిల్మ్స్ చూడటం. జనరల్గా నేను థ్రిల్లర్ ఫిల్మ్స్ వదలను. ఓ సాత్ దిన్ అని ఒక సినిమా నాకు బాగా గుర్తు చిన్నప్పుడు, ఓ రాతే అటువంటివన్నీ నాకు బాగా గుర్తు, చూసేవాడిని. అలాగే ఈ ఎగ్జార్సిస్ట్ అని ఇవన్నీ ఇలా చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని చూస్తూ నాకు, బట్ అదొక కిక్ వచ్చేది ఆ సినిమాలు చూసినప్పుడల్లా. అండ్ అటువంటిది నాకు ఎవరు తీసుకురాలేదు సబ్జెక్టు. మేబీ తెలుగులో పెద్ద హీరోలకు కానీ స్టార్ హీరోస్కి తీసుకొస్తాం భయపడేవారో ఏంటో నాకు తెలియదు, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అని. అండ్ థ్రిల్లర్ అనగానే ఒక ఇన్స్టెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కానీ తప్పకుండా వింటాను అని. నేను రాజుగారి గది ఒరిజినల్ ఫిల్మ్ కూడా చూడలేదు. ఐ హావెంట్ సీన్ ద ఫిల్మ్, టు హ్యావ్ టు బి ఆనెస్ట్. అండ్ బట్ ఓంకార్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా టీవీలో మేము ఉన్నప్పుడు, వెన్ వీ వర్ దేర్ ఇన్ మా టీవీ, ఓంకార్తో నాకు పరిచయం అయింది. ఆయన ఒక గేమ్ షో కూడా నాతో ప్రజెంట్ చేశారు. అప్పుడు గేమ్ షో బాగా నచ్చింది, బట్ చేయటానికి కుదరలేదు. ఈ ఐ నో ఇస్ అ వెరీ కేపబుల్ పర్సన్ ఓంకార్. ఐ హావ్ సీన్ హిస్ వర్క్ ఇన్ టీవీ అండ్ ఆల్ దట్. అండ్ ఓంకార్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఐ డింట్ ఈవెన్ ఊహించలేదు ఇంత మంచి క్యారెక్టర్ ఉంటుందని. అంటే మంచి క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్ అని అందరూ అంటారు. ఇంత స్కోప్ వస్తుంది మళ్ళీ నాకు. ఐ కెన్ డూ ఒక ఊపిరిలాగా, ఒక సోగ్గాడే చిన్నాయనలాగా, ఒక ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫిలిం అండ్ లీడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం వస్తుంది అని నేను ఐ వాజ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్గా ఆ రోజున ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఊపిరి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత ఎక్సైటింగ్గా చెప్పానో, ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరికీ, పిల్లలందరినీ పిలిచి మళ్ళీ ఒక బ్రహ్మాండమైన సినిమా నాకు వచ్చింది, నా భలే క్యారెక్టర్ వచ్చింది అని ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఓంకార్ అన్నట్టు, రవి అన్నట్టు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ ఫిలిమ్స్. ఐ మీన్ ఒక హై బడ్జెట్ ఫిలిమ్స్లో, ఒక బిగ్ ఫిలిమ్స్లో ఒక కొత్త ఫిలిం మళ్ళీ తెలుగు వాళ్ళకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ పివి, నిరంజన్ అండ్ హోల్ టెక్నీషియన్, హోల్ గ్రూప్. అండ్ వాళ్ళ ఎంతూజియాజం చూస్తుంటే నాకు మళ్ళీ ఎంతూజియాజం వచ్చింది. గెటప్ ఏంటి, ఎలా చేయాలి, ఇదేంటి అదేంటి ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఐ నో ఆర్ తెలుగు ఆడియన్స్ విల్ బ్లెస్. వాళ్ళు ఎప్పుడు కొత్తదనానికి ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు చూస్తాకి. ఐ నో తప్పకుండా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, బాగుంటుంది అని గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా మొదలు పెడుతున్నాం. ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ నుంచి మొన్నే 1 వీక్ బ్యాక్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాను. దాంట్లో నుంచి గడ్డం ఉంటుందా ఉండదా, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, గెటప్ ఉంటుంది ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి, ఇప్పుడు యూత్ ట్రెండ్ చూస్తుంటే ఎవరు చూసినా గడ్డాలు పెంచుకుని పెరుగుతున్నారు ఎక్కడ చూసినా.
బట్ ఎలా ఉంటుంది ఏంటి ఏమీ ఆలోచించలేదు. ఆల్రెడీ ఓంకార్ డిజైన్ చేస్తున్నారు. 2-3 వీక్స్ గెటప్ బయటకు వచ్చేసి. What am I in the film? I'm the hero first of all. I'm the hero of the film, and I play with people's minds. ఆడుకుంటాను మనుషులతో, వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ప్రవర్తనలతో, వాళ్ళతో. ప్రభుని చూస్తే I will know what he is thinking inside and what he is saying outside. They're two different things. So I'm not a magician. I'm not a psychologist. I'm not a magician. That is the beauty of the character, and it is a God's gift to me. So that is not magic. And అస్సలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఆషికి 1, ఆషికి 2కి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ జానర్. ఆషికి అనగానే ఒక లవ్ స్టోరీ జానర్ ఇది అని. ఆషికి అనగానే ప్రేమ పిచ్చివాడు వాడు అనేది ఆ జానర్లో. రాజుగారి గది అనగానే ఇట్స్ అ థ్రిల్లర్, హారర్ మధ్యన. ఓం నమో వెంకటేశ్వర రెడీ అవ్వాలి, అది రిలీజ్ అవ్వాలి. దానికి అది అయిన తర్వాత షూటింగ్ మొన్నే ఫిబ్రవరికి వస్తే గొప్ప నాకు తెలిసి. ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్. చాలా ఫిబ్రవరికి చాలా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా రాత్రి బావులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరికి వస్తే గొప్ప, ఎందుకంటే నేను వదలాలి ఫిబ్రవరికి. నేను చూసి, డైరెక్టర్ గారు చూసి, మేమిద్దరం చూసి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చేసిన తర్వాతే వీ విల్ రిలీజ్. బట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫిబ్రవరి వెరీ హార్డ్. చాలా కష్టపడుతున్నాం దానికోసం. కీర్వాణి గారు ఆయన 2 నెలలు అడిగారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఆ సినిమా చూసిన తర్వాత నాకు 2 months కావాలి. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ బిగ్ ఫిలిం రాజుగారి గది 2. నో ఎఫెక్ట్ ఫర్ అస్.